నందన్ మేళా, శాంతినికేతన్, రంగుల పండుగ. శాంతినికేతన్ డిసెంబర్ గాలిలో రంగులు మేల్కొనే ఒక ప్రత్యేక క్షణం ఉంది. దాన్ని మనం నందన్ మేళా అంటాము. ఈ మేళా కథ 1922లోనే మొదలైంది. నందలాల్ బోస్ కళకు కొత్త దారులు వెయ్యాలని, కళ గ్యాలరీల్లో కాదు ప్రజల మధ్య నడవాలని ఒక స్వప్నం నాటాడు. ఆ స్వప్నం 1973లో రూపుదాల్చింది. విద్యార్థుల సంక్షేమం కోసం మొదలైన చిన్న మేళా ఈరోజు దేశం నలుమూలల నుంచి వేలాది మంది వచ్చే ఒక గొప్ప కళోత్సవంగా మారింది. ఇక్కడ ప్రతి స్టాల్, ప్రతి కృతి, చెక్కలో చెక్కిన కథ, మట్టి పలకలో బంధించిన భావం, కాగితంలో విరిసిన రంగుల గానం. కళాభవన ప్రాంగణం మొత్తం రంగులతో, నవ్వులతో, సృజనతో నిండిపోతుంది. డిసెంబర్ 3న వెలిగే వైతాళిక దీపాల ఊరేగింపు నందలాల్ బోస్ ఆత్మకు అర్పించే ఒక శాంతిగీతం, ఒక కృతజ్ఞతా కాంతి. నందన్ మేళా చరిత్రను స్మరించే పండుగ, సృజనను సంబరించే ఉత్సవం. ఇక్కడ కళ మాత్రమే కాదు, మనసులు వెలుగుతాయి.